ఏమా చిల్లర ఇవ్వమంటే నోటిస్తావేంది? రోజు నీతో ఇదే గొడవ అయిపోయిందయ్యా. టికెట్ కొనాలమ్మా. బస్ అప్పుడయ్యా. స్టాప్ బాబా నువ్వు కూర్చోవయ్యా. చూడవేంది? కూర్చో. బండా పోయా. హలో చెప్పేది మీకే. కమ్ రా రా త్వరగా వచ్చి. హలో నా మాట విని వదిలేయండి. బాబు నీకేం తెలియదు, తప్పుకో. ఏదేమైనా మాట్లాడి తెలుసుకుందాం. 10 రూపాయలు తీవయ్యా. హే బండోడా, నీకు విడిగా చెప్పాలా? నువ్వుగా బస్ ఎక్కలేదు కదా, ఈ బాబేగా బస్ ఎక్కించాడు. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయితో కనీసం పరిగెత్తలేకపోయావు. మాటలకి ఏం తక్కువ లేదు. తీ డబ్బులు మీరు ఇవ్వండి. దమ్ముంటే రేపు కూడా 10 వెళ్ళిపోండి. ఈసారి మీరు ఇవ్వండి 50 రూపాయలు. ఏంటి మీకు ఓకేనా? సినిమాలు ఎక్కువ చూస్తావా? దిల్వాలే షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా? ఏంటా లుక్కు? తప్పగా ఇదిగో అనయ్య ఆగు. నువ్వు వెళ్ళేది టౌన్కేనా? పద పోనీ. ఇదిగో రోజు ఇదే తతంగానే కదా మేము చూస్తుంది. వచ్చేసాడు పెద్ద షారుఖ్ ఖాన్ లా కాపాడడానికి. ఇదిగో ఇలా తిన్నగా పో, పెందుర్తి వస్తుంది. పొలాల వెంటే పో. ఇదిగో నీ బ్యాగు. ఎక్కడి నుంచి ఊడిపడతారో. పోదాం రైట్. వాడు డబ్బులు ఇస్తానన్నాడు కదా, వంట చేసి పెట్టొచ్చుగా. ఎందుకంత ఇసుకు? నేనేం వండి పెట్టినా నన్ను అలాగే తిడతాడు. ఎవరది? కొత్తగా ఉన్నాడే, ఒకసారి అడుగు. మీ అయ్య నీ కోసం చూసిన పెళ్లి కొడుకు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నాడు. అక్కా అక్కా, సరస్వతి అక్కా. అక్కా ఎవడ్రా వాడు? పెద్ద పోటుగాడా? మనతో పెట్టుకుంటే అంతే అని చెప్పు. ఇంకోసారి మన వైపు వచ్చాడో నేనేం చేస్తానో నాకే తెలియదు. పోజులు కొట్టాడనుకో తల లేపేస్తానని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. నువ్వెప్పుడు వచ్చావు బామర్ది? ఇప్పుడే బావా. అక్కలేదా? సరస్వతి, సరస్వతి రే ఎక్కడికి వెళ్ళిందిరా? అయ్యా మీతో చెప్పే కదా అమ్మగారు గుడికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చేస్తుందిలే బామర్ది. సరే బావా. రే గౌతమ్, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే మా ఇంటికి రావాలనిపించిందా? మాట్లాడుకు. నువ్వు మన ఇంటికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది తెలుసా? రే నన్నేం చేయమంటావురా? మీ బావ సంగతి తెలుసు కదా, నేను లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు. అది కాకుండా ఇంటి పని వంట పని మొత్తం అంతా నేనే చూసుకోవాలి అదంతా కదా. అబద్ధం బామర్ది. నేను వెళ్ళవే వెళ్ళవే అంటున్నా, ఎక్కడికి వెళ్ళదు. 2 రోజులు ఇది ఎక్కడికైనా పెడితే జాలీగా ఉందా అంటే కుదరటం లేదే. మీ సంగతి నాకు తెలీదా? నేను ఒక్క అరగంట గుడికి వెళ్ళొచ్చే లోపు ఎక్కడికెళ్ళావు అంటారు. సరే సరే, మన లవ్ స్టోరీ తర్వాత చెప్పుకుందాం. మీ తమ్ముడు వచ్చాడు, నాటుకోడి కోసి పులుసు చెయ్యి, వేపుడు కూడా చెయ్యి. వంటలు గుమగుమలాడుతూ అదిరిపోవాలి. ఎప్పుడు రాని గెస్ట్ వచ్చాడు కదా. బామర్ది నువ్వు స్నానం చేసి రెడీ బావా. బామర్ది ఈ 2 ఏళ్లలో గ్లామర్ రెట్టింపైంది. అచ్చం దొరబాబులా ఉన్నావు. పిల్లనిచ్చేవాళ్ళు చూసారంటే పోటీ పడి క్యూలో నుంచుంటారు. ఊరుకోండి బావా.